హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ అండ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి మనం డే 30లో ఉన్నామన్నమాట. అండ్ ఈ వాళ్ళతో మనం 1 మంత్ అనేది కంప్లీట్ చేసాము అండ్ రిమైనింగ్ 11 మంత్స్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ సిరీస్ ఇంత కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ చేయడం అనమాట. సో ఇది మనం యాజ్ యూజువల్గా మనం పాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తున్నాం. మనం వీడియోస్ అన్ని ఏరియాస్ మీద ఫైండ్ చేస్తున్నాము. సో మనకి ఒక్క ఫార్ములా తెలిస్తే చాలండి, ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా మనం రాసేయచ్చు. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కుంటున్నాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనం ఫస్ట్ మన క్వశ్చన్ని కమెంట్ సెషన్లో పెట్టుకుంటాము అండ్ దెన్ ఫార్ములాని కూడా కమెంట్ సెషన్లో పెట్టుకుంటాము. అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. సో మన లెంత్ని బ్రెడ్త్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. సో దీనికోసం ఏంటంటే మనకు కావాల్సిన 2 వేరియబుల్స్ ఏంటి, ఒకటి లెంత్ అండ్ ఇంకొకటి బ్రెడ్త్. ఈ రెండు యూజర్ స్పెసిఫై చేయాలి కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటున్నాము. ఇవి కూడా సమ్టైమ్స్ ఫ్లోట్ వాల్యూస్లో ఉండొచ్చు. సో అందుకని ఫ్లోట్ డేటా టైప్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ లెంత్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇన్పుట్ దేనికి ఇచ్చుకుంటాము, బ్రెడ్త్కి ఇచ్చుకుంటాము. అండ్ దెన్ రెండు ఫైండ్ చేసినాక మనం ఏరియాని ఇంకొక కొత్త వేరియబుల్ని తీసుకొని రెండింటిని మల్టిప్లై చేసుకుంటాము. లెంత్ ఇంటూ బ్రెడ్త్ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకి ఏరియా వస్తుంది. అండ్ దెన్ ఫైనల్లీ మనం ఏం చేయొచ్చు అంటే ఏరియాని ప్రింట్ చేసేసుకుంటే సరిపోతుంది, మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా అనేది వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనం బ్రెడ్త్ ఈక్వల్స్ టు సేమ్ ఫ్లోట్ డేటా టైప్ వేయించుకున్నాం అండ్ ఇంటి ఇన్పుట్ ఎంటర్ ద బ్రెడ్త్ అనమాట, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. అండ్ వన్స్ మనం స్పెసిఫై చేసినాక అండ్ దెన్ ఇప్పుడు మనం ఏమి ఇస్తామండి, ఏరియా ఇస్తాము. అండ్ ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. వన్స్ ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ని స్పెసిఫై చేసినాక ఏరియాని ఫైండ్ చేస్తాము. అక్కడ లెంత్ బ్రెడ్త్ ప్లేస్లో సింపుల్గా ఎల్బి అనైనా ఇచ్చుకోవచ్చు అండి. అది మన కంఫర్టబుల్ని బట్టి స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని ఇచ్చేసి మనం అవుట్ ఆఫ్ ద కోట్స్ కామా ఇచ్చేసి ఏరియాని స్పెసిఫై చేసేస్తే సరిపోతుందండి మనకి. అండ్ దెన్ మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు, ఏరియా అని ఇస్తామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. వన్స్ ప్రోగ్రామ్ని రన్ చేసినాక మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి 8 అని ఇచ్చాము. అండ్ దెన్ బ్రెడ్త్ ఎంత అండి, ఒక 16 అనుకున్నాము. అండ్ దెన్ రెండింటిని మల్టిప్లై చేస్తూ మనకు వచ్చిన వాల్యూవే ఏరియా అనమాట. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి స్పెసిఫై చేసుకొని ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లెంత్ బ్రెడ్త్ అనేది సమ్టైమ్స్ ఇంటీజర్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఫ్లోట్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఇంటీజర్ వాల్యూస్ని మనం ఫ్లోట్ డేటా టైప్కి ఇచ్చినా అప్లికబుల్ అవుతుందండి. అదేవిధంగా మనం స్పెసిఫై చేసి ఫ్లోట్ వాల్యూస్ ఇస్తే నాట్ అప్లికబుల్. హోప్ మీ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.